ఒకనాడు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతం అది ఇప్పుడు కమలానికి అడ్డాగా మారింది. పింక్ కాస్త కాషాయ రంగు పులుముకుంటోంది. అలాంటి చోట మరింత దూకుడు ప్రదర్శించాల్సింది పోయి టచ్ నాట్ అన్నట్లే ఉంటున్నారు అక్కడి లోటస్ లీడర్లు. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారట. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతుంటే కమలం నేతల మధ్య భేదాభిప్రాయాలతో ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఏకాకి అవుతున్నారట. ఉత్తర తెలంగాణ జిల్లాలపై కొంతకాలంగా పట్టు సాధిస్తూ వస్తోంది బీజేపీ. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు కాషాయ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా మారుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఏకంగా 7 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. రానున్న ఎన్నికల నాటికి ఈ ప్రాంతాల్లో పూర్తిగా పాగా వేయాలనే లక్ష్యంతో కమలం నేతలు ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో బీజేపీకి మరో మంచి అవకాశం దొరికింది. రాష్ట్రంలో త్వరలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అందులో 2 ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఉన్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీతో సహా పట్టభద్రుల స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉండటంతో గెలుపుపై ధీమాతో అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి రంగంలోకి దిగింది కాషాయ దళం. ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం బీజేపీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ నగేష్ ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు మరో 6 ఎమ్మెల్యేలు కూడా ఇక్కడి నుంచే గెలుపొందారు. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలవాలని చూస్తోంది. టీచర్లు, పట్టభద్రుల మద్దతుతో 2 స్థానాల్లో గెలిచి పార్టీ పరపతిని పెంచుకోవడంతో పాటు ఏడాది కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఎదురుదాడికి దిగాలని ప్రణాళికలు చేస్తోంది. అయితే కమలానికి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను కొందరు బీజేపీ ప్రజాప్రతినిధులు లైట్ తీసుకుంటున్నారట. ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను దరి చేరనివ్వటం లేదట. ప్రచారంలో సహకరిస్తూ వారితో కలిసి ముందుకు సాగటం లేదట. ఓవైపు ఇదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు బలంగా ప్రచారం చేస్తుంటే బీజేపీ అభ్యర్థులు మాత్రం స్థానిక నాయకుల సపోర్టు లేక పలుచోట్ల ఏకాకిగా నిస్సహాయంగా మారిపోయారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక వ్యవహారం రచ్చరేపుతోంది. దాంతోపాటు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఉత్కంఠగా మారింది. కొన్ని జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక ఖరారు కాగా మరికొన్ని జిల్లాల్లో ఎటూ తేలటం లేదు. కాషాయ నేతల మధ్య సమన్వయం కుదరకపోవటం వల్ల వాయిదా పడుతోంది. కొన్ని జిల్లాల్లో అయితే ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేకపోగా అభిప్రాయ భేదాలున్నాయనే టాక్ కూడా ఉంది. వెరసి ఇవన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది. జిల్లా కమిటీలో చోటు ఆశించి భంగపడ్డ ఆశావహులు తీవ్ర అసంతృప్తితో సొంత పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సహకరించటం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగుల సమస్యలపై ఓటర్లకు వివరించడంలో పార్టీ శ్రేణులు వెనుకబడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఎంపీలు బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు, నగేష్లు పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేలేమో ఎన్నికలను అంత సీరియస్గా తీసుకోవటం లేదనే ప్రచారం జరుగుతోంది. మండలి పోరులో సత్తాసాటి ఉత్తర తెలంగాణలో మరింతగా బలపడాలన్న కోరిక కొందరు ఎమ్మెల్యేల్లో ఎందుకో మిస్ అవుతుందన్న వాదనలు వినపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ని సమాయత్తం చేయలేకపోతున్నారని, ఫలితంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారంలో ఒంటరైపోతున్నారనే టాక్ నడుస్తోంది. ద్వితీయ శ్రేణి లీడర్లు, క్యాడర్కు దిశానిర్దేశం చేయాల్సిన అగ్రనాయకులు సైతం సరిగా పట్టించుకోవటం లేదనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వినపడుతున్నాయి. ప్రచారం ఊపందుకొని నామినేషన్లు కూడా ముగిసిన తరుణంలో కూడా ఆ నాయకుల్లో ఎందుకు ఉత్సాహం కనిపించడం లేదు అనే ప్రశ్నలు కార్యకర్తల్లో వినపడుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తమ వ్యూహం తమకి ఉందంటున్నారట మరికొందరు లీడర్లు. ప్రచారంలో తమ లెక్కలు తమకున్నాయని, ఖచ్చితంగా అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తామంటున్నారట. చివరి నిమిషంలో ఓటర్లని తమ వైపుకు తిప్పుకోవడం తమకు వెన్నతో పెట్టిన విద్య అంటూ గడిచిన ఎన్నికలను గుర్తు చేసుకుంటున్నారట. మరి ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.